హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పొరుడు. చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. పిల్లలు కూడా లంచ్ బాక్స్ ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా ఇంటికి తీసుకొస్తారు. అంత బాగుంటుందన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. నేనైతే అన్నీ మిక్స్ చేసి వేసుకుంటున్నాను. అలానే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత 1 స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. 2 నిమిషాల పాటు ఆనియన్ వేయించేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట మంట అనేది. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనకి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలాగ ఈజీగా అప్పటికప్పుడు రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కానీ 3 ఎగ్స్ని వేసుకుందాం. నేను ముందుగానే ఒక గిన్నెలో కోడిగుడ్లని పగలగొట్టి తీసుకున్నాను. ఇలా పగలగొట్టి ఇలా వేసేసుకున్నాను. చూడండి ఇలా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు గరిటె పెట్టకుండా ఉండండి. ఇలా 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇలా చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత చిన్నగా ఆ గరిటె తీసుకొని కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత రుచిగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఎక్కడన్నా ఫ్రై అవ్వకపోతే చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ వరకు చిన్నులపై కారం వేస్తున్నాను. చిన్నులపాయలు కారం మనం సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ చిన్నులపై కారం ఎలా ప్రిపేర్ చేస్తారంటే ముందుగా 3 స్పూన్ల వరకు కారం తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్నులపై కారం వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరొకటి కూర కూడా అవసరం ఉండదు ఇలా చేస్తే మటుకు. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.